ఇవన్నీ సూర్య గుమ్మడికాయలు, ఇవన్నీ సూర్య గుమ్మడికాయలు అంటారు. సూర్య గుమ్మడికాయలు మనం బ్రాహ్మణులకి దానం ఇవ్వడం వాటికి. అలాగే మనం దప్పలానికి వాడతారు. చింతకాయ గుమ్మడికాయ అంటే దీంతో వండుకోవాలి. అలాగే గుమ్మడికాయతో జామ్ చేసుకోవచ్చు. పిల్లలకి గుమ్మడికాయతో జామ్ తయారు చేయొచ్చు. అది గుమ్మడికాయ ఉంది కదా, ముక్కలు కోసేసి తెలుసు కదా, పై తొక్కు తీయం, గుమ్మడికాయ పూర్తిగా చెక్కు తీయం, శాస్త్రానికి చెందేస్తాం. గుమ్మడికాయ మగవాళ్ళే పగలగొట్టాలి, మగవాళ్ళే గుమ్మడికాయ కొట్టాలి, కొట్టినది ఆడవాళ్ళు కొయ్యాలి. అది లెక్క అనమాట. ఆ ముక్కలు లోపల గింజలు తీసేసి పై చెక్కు చిన్న చిన్న ముక్క తీసి ఆ ముక్కలను ఉడకబెట్టేస్తే పేస్ట్ అయిపోతుంది. పేస్ట్ రుబ్బేసి దానికి 2 రెట్లు బెల్లం, అంటే మళ్ళీ నెయ్యి, కొంచెం యాలకుపొడి వేసేసామనుకోండి, అది జామ్ తయారవుతుంది. పిల్లలకి బిస్కెట్ మధ్యలో క్రీమ్ బిస్కెట్ అంటాం కదా, పిల్లలకి ఏదైనా బిస్కెట్ ఏదైనా మధ్యలో ఇది క్రీమ్ రాసి పెట్టామనుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలకి మంచి పౌష్టికాహారం. ఈ కురుకురులు ఇవన్నీ అన్నీ ఎడిక్షన్స్, అవన్నీ విషయాలు వాళ్ళకి ఎడిట్ అయిపోయి మనం ఏం మార్చడం వాళ్ళని.